హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనం శతక కర్తలు, వారి శతకాల పేర్లు మరియు వివిధ రచయితలు, వారి యొక్క బిరుదులు అనేవి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మనకి టెట్లో కూడా ఇలా ఇచ్చారు, వెంకట పార్వతీశ కవులు ఎవరు అని. అలాగే మాక్ టెస్ట్లో కూడా మనకి ఇచ్చారు, వెంకట పార్వతీశ కవులు ఎవరు అని. మరి మనకి వెంకట పార్వతీశ కవులు అని ఎవరిని పిలుచుకుంటామంటే ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బాలాంత్రపు కింద రావద్దు, బాలాంత్రపు వెంకటరావు అలాగే ఓలేటి పార్వతీశం. బాలాంత్రపు వెంకటరావు అలాగే ఓలేటి పార్వతీశం గారిని మనం వెంకట పార్వతీశ కవులుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు ఎవరు? తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు ఎవరు? మనకు తెలుసు, దివాకర్ల తిరుపతి శాస్త్రి అలాగే చల్లపల్లి వెంకట శాస్త్రి. దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు చల్లపల్లి వెంకట శాస్త్రి. ఈ తిరుపతి, ఈ వెంకట వీళ్ళిద్దరూ కలిసి తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు. క్రింది వానిలో సివి సుబ్బన్న గారి బిరుదు ఏది? సివి సుబ్బన్న గారి యొక్క బిరుదు ఏది? ఆయనకి సరస్వతి పుత్ర మరియు అవధాని పితామహ. ఆయన చాలా తెలివైన వ్యక్తి అండి. అవధానంలో పితామహుడుగా పేరుగాంచారు. అవధాని పితామహ మరియు సరస్వతి పుత్రగా పేరుగాంచిన వారు ఎవరంటే సివి సుబ్బన్న. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నవ్య కవిత పితామహుడు ఎవరు? నవ్య కవిత పితామహుడు ఎవరు? నవ్య కవితా పితామహుడులాగే మనకి ఇంకో రెండు వస్తాయని చెప్పుకున్నాం కదా. నవయుగ కవి చక్రవర్తి వస్తుంది, అలాగే నవయుగ వైతాళికుడు అని కూడా వస్తుంది. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాస్వా గారు, నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం గారు. నవ్య కవితా పితామహుడు ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్ వన్, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క బిరుదు ఏమిటి? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క బిరుదు, మరి ఆయన యొక్క రచనలు ఇవి ఉదయశ్రీ, విజయశ్రీ కూడా, కానీ బిరుదైతే కాదు. ఈ కరుణశ్రీ అనేది మాత్రమే ఆయన యొక్క బిరుదు. సో పైవన్నీ అయితే కాదు. నెక్స్ట్ వన్, బోనం నాగభూషణం గారి యొక్క కలం పేరు ఏమిటి? బోనం నాగభూషణం గారి యొక్క కలం పేరు ఏమిటి? మరి భూషణం అనేది కూడా ఆయన కలం పేరే, శూలపాణి అనేది కూడా ఆయన యొక్క కలం పేరే. రెండు పేర్లు ఉంటాయి, శూలపాణి మరియు అలాగే భూషణం, ఈ రెండు కూడా ఆయన యొక్క కలం పేర్లు. నెక్స్ట్ వన్, రేడియో అన్నయ్యగా సుప్రసిద్ధులు ఎవరు? రేడియో అన్నయ్యగా సుప్రసిద్ధులు ఎవరు? ఏడిద కామేశ్వరరావు. బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు? బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు? బాలబంధుగా ప్రసిద్ధులు అయిన వారు బాడిగ వెంకట నరసింహారావు గారు. మరి ఆయనకే ఇంకొక పేరు అనార్కలి నరసింహారావు గారు. సో ఇక్కడ మనకి బాలబందిగా ప్రసిద్ధులు ఎవరంటే అనార్కలి నరసింహారావు గారు మరియు బాడిగ వెంకట నరసింహారావు గారు. అంటే బాడిగ వెంకట నరసింహారావుకి రెండు బిరుదులు, అనార్కలి వెంకట నరసింహారావు గారు, బాలబంధు. సో ఈ మూడు కూడా ఒకరికే చెందుతాయని మనకు అర్థం తెలుసుకోవాలి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నవయుగ వైతాళికులు మరియు గద్య తిక్కనగా బిరుదాంకితులు ఎవరు? నవయుగ వైతాళికులు మరియు గద్య తిక్కనగా బిరుదాంకితులు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, కందుకూరి వీరేశలింగం. మరి ఈ వైతాళికులకు బదులుగా కవి చక్రవర్తి అని వచ్చింది అనుకోండి, నవయుగ కవి చక్రవర్తి అని వస్తే మనకి గుర్రం జాస్వా గారు అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదు ఏది? మరి ఈయన మనకి తెలుసు, హాలుడు రచించినటువంటి గాథా సప్తశతిని ఈయన మరి అనువదించడం జరిగింది. శ్రీ శాలివాహన గాథా సప్తశతి అనేటటువంటి పేరుతో మరి ఈయన పాటల సంకలనం అనేటటువంటిది ఈయన రచించడం జరిగింది. మరి ఈయనకి గల బిరుదులు ఏంటంటే ఇక్కడ గాన కళా సింధు, పాటల సంకలనం, పాటలకి మాత్రం మంచి ఫేమస్ అన్నమాట ఈయన. గాన కళా సింధు అలాగే సంగీత కళారత్న, గాన కళా సింధు, సంగీత కళారత్న అనేటటువంటి రెండు బిరుదులు కలవు. క్రింది వానిలో గుర్రం జాస్వా గారి యొక్క బిరుదు కానిది ఏది? మరి గుర్రం జాస్వా గారికి మనకి టెక్స్ట్ బుక్లో 6 బిరుదులు ఇచ్చారు.
6 బిరుదులు ఇచ్చారు. అందులో కానిది ఏది? మరి కవి కోకిల అనేది బిరుదు, కవిత విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, చూడండి మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. ఇవన్నీ కూడా 6 కూడా ఆయన యొక్క బిరుదులే. ఈ కవి వత్సలుడు, కవి సార్వభౌముడు అనేది కాదు. మరి కవి వత్సలుడు అంటే హాలుడు, మరి కవి సార్వభౌముడు అంటే శ్రీనాథుడు. నెక్స్ట్ వన్, రావ్ అనేటటువంటి కలం పేరు ఎవరిది? రావ్ అనే కలం పేరు ఎవరిది? బులుసు వెంకటరమణయ్య. బులుసు వెంకటరమణయ్య. క్రింది వానిలో తిక్కన యొక్క బిరుదులు ఏవి? తిక్కన యొక్క బిరుదులు ఏవి? తిక్కన యొక్క బిరుదులు ఉభయకవి మిత్రుడు మరియు కవి బ్రహ్మ. ఉభయకవి మిత్రుడు మరియు కవి బ్రహ్మ అనేటటువంటిది ఈయన యొక్క బిరుదులు. మరి మధుర శ్రీనాథుడ, కవి విశ్వకవి సామ్రాట్ ఇవి ఎవరివి? గుర్రం జాస్వా గారివి. కవి వత్సలుడు అంటే హాలుడు, కవి సార్వభౌముడు అంటే శ్రీనాథుడు. కవిరాజు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి. అలాగే శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రనవి. ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. కవి వత్సలుడు అనే బిరుదాంకితుడు ఎవరు? కవి వత్సలుడు అనే బిరుదాంకితుడు ఎవరు? హాలుడు. కవిరాజు అనే బిరుదాంకితుడు ఎవరు? కవిరాజు అనే బిరుదాంకితుడు ఎవరు? చిలక పర్తి అని వచ్చింది ఇక్కడ, చిలక మర్తికి బదులుగా. పోనీ అయినా కానీ మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎవరు అంటే కవిరాజుగా ప్రసిద్ధులు త్రిపురనేని రామస్వామి చౌదరి. దేవి ప్రియగా ప్రసిద్ధులు ఎవరు? దేవి ప్రియగా ప్రసిద్ధులు ఎవరు? షేక్ కాజా హుస్సేన్. ఉత్తరాంధ్ర గద్దర్గా పేరుగాంచిన వారు ఎవరు? ఉత్తరాంధ్ర గద్దర్గా పేరుగాంచిన వారు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. వంగపండు ప్రసాదరావు. క్రింది వానిలో సరికాని జత ఏది? మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహం 5th క్లాస్ లాస్ట్ లెసన్లో ఉంటుంది, నవ్వుల తాతయ్య అని. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వకవి. మరి చరణ్ సింగ్ గారు ఉన్నారు, మనకి టెక్స్ట్ బుక్లోనే ఉన్నారు, రైతు బంధుగా ప్రసిద్ధులు. మరి శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీగా ప్రసిద్ధులు. మరి ఈ బాలబంధు అనేది మనకి బాడిగా వెంకట నరసింహారావు గారు ప్రసిద్ధులు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది వానిలో ఎర్రని యొక్క బిరుదులు ఏమిటి? మనకి తెలుసు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అని. ఇది వాగమ శాసనుడు అనేది నన్నయ్య. మరి కవితా విశారద, కవి దిగ్గజ ఇవి మనకి గుర్రం జాషువా గారివి. మరి కవి వత్సలుడు హాలుడు, కవి సార్వభౌముడు శ్రీనాథుడు. నెక్స్ట్ వన్, కవి సార్వభౌముడు అనే బిరుదాంకితుడు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. రైతు బంధుగా ప్రసిద్ధులు ఎవరు? ప్రసిద్ధులు ఎవరు? చరణ్ సింగ్. క్రింది వానిలో రచయిత వారి యొక్క శతకానికి సంబంధించి సరికానిది గుర్తించండి. క్రింది వానిలో రచయిత మరియు వారి శతకానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మోస్ట్ ఆఫ్ ది మీకు ఇలాగే ఇచ్చాను బిట్స్ అన్నీ కూడా. జంధ్యాల పాపయ్య శాస్త్రి అనేది తెలుగు బాల శతకం. ఏనుగు లక్ష్మణ కవి భతృహరి త్రిశతి. పక్కి అప్పల నరసింహం కుమారి శతకం. అలాగే తెలుగు బిడ్డ శతకం అనేది మనకి నార్ల వెంకటేశ్వరరావు అని ఇచ్చాం. మరి నార్ల వెంకటేశ్వరరావు అయితే కాదు. తెలుగు బిడ్డ శతకం అనేది తెలుగు బిడ్డ శతకం, తెలుగు పూలు శతకం ఈ రెండు కూడా నార్ల చిరంజీవి గారు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది వానిలో రచయిత వారి యొక్క శతకమునకు సంబంధించి సరికాని జత ఏది? నార్ల చిరంజీవి గారిది తెలుగు బిడ్డ మరియు తెలుగు పూలు శతకం. పక్కి అప్పల నరసింహం కుమార మరియు కుమారి శతకం. మరియు బలరామకృష్ణ ఆయనది చారువాక శతకం. బాగా గుర్తుపెట్టుకోండి, చారువాక శతకం. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో రచయిత వారి యొక్క శతకమునకు సంబంధించి సరి అయిన జత ఏది? బద్దెన సుమతి శతకం, మారద వెంకయ్య భాస్కర శతకం, మరి గువ్వల చెన్న శతకం. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. గరికపాటి మల్లావధాని అవధానం చేశారు. ఎవరు చేశారు అంటే ఒక విద్యార్థి చేశాడని గుర్తుపెట్టుకోండి. ఒక విద్యార్థి మల్లావధానం అంటే అవధానం చేశాడు.
ఇక్కడ అవధానం చేసిన వారు ఎవరు అంటే విద్యార్థి అని గుర్తుపెట్టుకోండి. గరికపాటి మల్లావధాని గారి యొక్క శతకం ఇక్కడ విద్యార్థి శతకం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. విద్యార్థి శతకం. విద్యా శతకం కూడా ఉంటుంది. మరి విద్యా శతకం రచించిన వారు ఎవరంటే పెరుమాళ్ళ మునెప్ప. ఇది ఒక్కటి రాంగ్ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోండి. పా కింద పావొత్తు. పెరుమాళ్ళ మునెప్ప. పెరుమాళ్ళ మునెప్ప అనేవాళ్ళు విద్యా శతకం. విద్యార్థి ఎవరంటే అవధాని, మల్లావధాని, గరికపాటి మల్లావధాని. మనుల మూట శతకం. మనుల మూట శతకం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మాచిరాజు శివరామరాజు. వరదరాజ శతకం. వరదరాజ శతకం. గుండ్లపల్లి నరసమ్మ. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజు అలా గుర్తుపెట్టుకోండి. నరసమ్మ వరదరాజు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మిత్ర సాహస్రి శతకం. మిత్ర సాహస్రి శతకం. మొకటం ఎలా వస్తుందంటే వినర మిశ్రా అని వస్తుందన్నమాట. మిశ్రా, వినర మిశ్రా అని వస్తుందన్నమాట. మిత్ర సాహస్రి శతకం. మకుటం మాత్రం వినర మిశ్రా, అంటే పద్యానికి చివర వినర మిశ్రా అని వస్తుంది. రచించిన వారు కొండూరి వీర రాఘవాచార్యులు. సీసం మరియు తేటగీతి పద్యాలతో కూడినటువంటి హరిజన శతకం రచయిత ఎవరు? హరిజన శతకం రచయిత ఎవరు? 6th క్లాస్లో ఉంటుందండి ఇది. కుసుమ ధర్మన్న. కుసుమ ధర్మన్న. మోస్ట్ ఇంపార్టెంట్ అవి. క్రింది వానిలో సరి అయినది ఏది? బ్రహ్మెర పోతనామాత్యుడు నారాయణ శతకం. మరి గుండ్లపల్లి నరసమ్మ. నరసమ్మ అనగానే మీకు వరదరాజు అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. వరదరాజు అంటే వరదరాజు శతకం కాబట్టి. సో ఇక్కడ మనకి సరి అయినది ఏంటంటే ఫస్ట్ది మాత్రమే సరి అయినది. ఇక్కడ మునెప్ప, అప్ప, మునెప్ప అనగానే విద్యా శతకం వస్తుందన్నమాట. విద్యార్థి కాదు, విద్యా శతకం. మునెప్ప విద్యా శతకం. గరికపాటి మల్లావధాని. అవధానం ఎవరు చేశారు? విద్యార్థిగా చేశారు. సో విద్యార్థి. సో ఇక్కడ ఏవి కూడా సరికాదు. ఆప్షన్ 1 మాత్రమే సరి అయినదన్నమాట. ఆప్షన్ 1 మాత్రమే మనకి ఇక్కడ సరి అయినది. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి కానిది గుర్తించండి. సరి కానిది. మరి ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మం గారు కాళికాంబ శతకం. పోతులూరి వీరబ్రహ్మం గారు కాళికాంబ శతకం రైట్ ఆన్సర్. మరి కంచర్ల గోపన్న దాశరథి శతకం. వేమన శతకం. మరి కొండూరి వీరరాఘవాచార్యులు వరదరాజ కాదు. వరదరాజ అంటే గుండ్లపల్లి నరసమ్మ రావాలి మనకి. కొండూరి వీరరాఘవాచార్యులది ఏంటంటే మనకి మిత్ర సాహస్రి శతకం వినర మిశ్రా అనేటటువంటి మొగటంతో వస్తుంది. మిత్ర సాహస్రి శతకం అనేటటువంటిది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 సరికాదు. చుక్కాకోటి వీరభద్రమ్మ. మరి చుక్కాకోటి వీరభద్రమ్మ ఈవిడ రచించిన శతకం నగజా శతకం. నగజా అనగానే మీకు చుక్కాకోటి వీరభద్రమ్మ గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్ జెండామన్ ఇస్మాయిల్. జెండామన్ ఇస్మాయిల్ గారి యొక్క శతకం ఏమిటి? జెండామన్ ఇస్మాయిల్ రచించిన శతకం ఆంధ్రపుత్ర శతకం. ఆంధ్రపుత్రుడు ఎవరంటే జెండామన్ ఇస్మాయిల్ అని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రపుత్రుడు జెండా, ఆంధ్ర జెండా అలా గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర అనగానే జెండా మీకు గుర్తుకు రావాలి. జెండా అంటే ఆంధ్ర గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్ గద్దల సామ్యూల్ గారి శతకం ఏది? గద్దల సామ్యూల్ గారి శతకం ఏది? హితోక్తి శతకం. గద్దల సామ్యూల్ గారి యొక్క శతకం ఏదంటే హితోక్తి శతకం. క్రింది వానిలో 20వ శతాబ్దం యొక్క శతకకర్త కానివారు ఎవరు? 20వ శతాబ్దం శతకకర్త కానివారు. మరి చుక్కాకోటి వీరభద్రమ్మ, ఈ గద్దెల సామ్యూల్, ఈ జెండామన్ ఇస్మాయిల్, వీళ్ళు ముగ్గురు కూడా 20వ శతాబ్దానికి చెందినవారే. ఈ పక్కి అప్పల నరసింహం అయితే కాదు. మరి పక్కి అప్పల నరసింహ గారు మనకి 2 టెక్స్ట్ బుక్ల్లో 2 విధాలుగా ఇచ్చారు. 16 అని ఒక దగ్గర ఇచ్చారు, 17 అని ఒక దగ్గర ఇచ్చారు. 16, 17కి చెందిన వాళ్ళు కానీ 20కి అయితే కాదు. మనకి చుక్కాకోటి వీరభద్రమ్మ రచించిన శతకం నగజా శతకం. గద్దల సామ్యూల్ అయితే హితోక్తి శతకం. మరి జెండామన్ ఇస్మాయిల్ జెండానంగానే ఆంధ్రపుత్ర శతకం. నెక్స్ట్ వన్ క్రింది వానిలో 20వ శతాబ్దానికి చెందిన శతకకర్త కానివారు ఎవరు? మరి పెరుమాళ్ళ మునెప్ప, గువ్వల చెన్నడు, మాచిరాజు శివరామరాజు, గుండ్లపల్లి నరసమ్మ. ఇక్కడ గువ్వల చెన్నడు అయితే కాదు. ఈ గువ్వల చెన్నడు కూడా మనకేమిచ్చారంటే 17 to 18వ శతాబ్దానికి ఈ రెండింటి మధ్య చెందినవారని ఇచ్చారనమాట.
ఈ శతాబ్దానికి చెందినవారు అని గువ్వల చెన్నడు. మరి పెరుమాళ్ళ మునెప్ప అనగానే మీకు విద్యా శతకం గుర్తుకు రావాలి. మాచిరాజు శివరామరాజు మీకు మనుల మూట శతకం. గుండ్లపల్లి నరసమ్మ అనగానే మీకు వరదరాజు గుర్తుకు రావాలి, వరదరాజు శతకం. క్రింది వారిలో శతకకర్త వారి కాలానికి సంబంధించి సరికానిది ఏది? మరి ఇక్కడ బద్దెన అనగానే 13వ శతాబ్దం రైట్ ఆన్సర్. మరి నన్నయ్య 11వ శతాబ్దం, తిక్కన కూడా 13వ శతాబ్దం. మరి ఎర్రనకు వచ్చేసరికి 13వ శతాబ్దం కాదు, 14వ శతాబ్దం. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 4. క్రింది వారిలో 17వ శతాబ్దం యొక్క శతకకర్త కానివారు ఎవరు? 17వ శతాబ్దం శతకకర్త కానివారు. మరి ఇక్కడ పక్కి అప్పల నరసింహం కూడా 16, 17 అని ఇచ్చారని చెప్పాను. మరి మారద వెంకయ్య కూడా మనకి 16, 17 అని ఇచ్చారు. అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఒకలా, ఒక టెక్స్ట్ బుక్లో ఒకలా ఇచ్చారు. బమ్మెర పోతనామాచ్యుడు కూడా మనకి బమ్మెర పోతనామాచ్యుడు అయితే మనకి ఇక్కడ 15వ శతాబ్దము. మరి కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. మనకి ఇక్కడ ఏంటంటే బమ్మెర పోతన మాత్రం 15వ శతాబ్దం కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శతకకర్తలు వారి కాలానికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం. మరి గరికపాటి మల్లావదాని 19వ శతాబ్దం. కుసుమ ధర్మన్న 1890 టు 1947. మరి కొండూరు వీరరాఘవాచార్యులు ఇది 17వ శతాబ్దం అయితే కాదు, ఆయన 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. సో ఇక్కడ ఆప్షన్ 4 సరికాదు. థ్యాంక్ యూ ఎవరీవన్.